హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇస్రో టెక్నీషియన్ ట్రేడ్ సంబంధించి అంటే ఫిట్టర్ ట్రేడ్ టెక్నీషియన్ బి ఫిట్టర్ ట్రేడ్ సంబంధించి లాస్ట్ ఇయర్ 2019 ఏప్రిల్ 24 జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మీరు చూడండి, ఎవరైతే ఫిట్టర్ ట్రేడ్ చేసుకున్నారో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ టెక్నీషియన్ ఎగ్జామ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నేవల్ డాక్టర్ కానీ, ఎన్ఎండిసి కానీ, లేదంటే రీసెంట్గా పడిన ఐజీ కేర్ కానీ, అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇలాంటి ఏ టెక్నీషియన్ ఎగ్జామ్కి అయినా సరే ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇస్రో సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేనేంటంటే ఈ పేపర్ మొత్తం కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా నేను చేయటం జరిగింది. సో మీరు టోటల్గా ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ నట్ ఈజ్ యాన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఒక నట్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అని ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి పిచ్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్, కోర్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్, నామినల్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్, హెడ్ ఆఫ్ ది బోల్ట్. ఎలా మెజర్ చేస్తాం అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి నామినల్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్. ఇక్కడ ఎందుకు ఈ ఆన్సర్ అనేది ఎక్స్ప్లెనేషన్లో మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నట్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది. నట్స్ యూజ్ అలాంగ్ విత్ బోల్ట్స్ విత్ అన్ అసెంబ్లీ విచ్ మే లూజన్ డ్యూ టు వైబ్రేషన్. అంటే ఫిక్సింగ్ ఆఫ్ మెటీరియల్స్, సపోజ్ ఫిక్సింగ్ ఆఫ్ బోల్ట్స్, ఫిక్సింగ్ ఆఫ్ సమ్ కాంబినేషన్ ఆఫ్ టూ ఎలిమెంట్స్. ఓకే, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్ లాకింగ్ డివైస్ ఆర్ యూజ్డ్ డిపెండింగ్ ఇన్ ది సివియారిటీ ఆఫ్ ది కండిషన్స్ విచ్ ఫాస్ట్నర్స్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ ఉన్నాయి. స్వాన్ నట్, గ్రూవ్ నట్, క్యాస్టల్ నట్, లాక్ నట్. అంటే ఒక్కొక్కటి ఒక్క విధంగా మనం ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా చేస్తామంటే సమ్ డయామీటర్ మీద డిపెండ్ అయ్యి మనం నట్ అనేది ఫిక్స్ చేస్తాం. సపోజ్ ఇది ఒక బోల్ట్ అనుకోండి, ఇది ఒక బోల్ట్ అనుకుంటే ఈ బోల్ట్ యొక్క డయామీటర్ని మనం ఫస్ట్ మెజర్ చేస్తాం. ఈ డయామీటర్ బట్టే ఈ నట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో నామినల్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్. ఓకే, అండ్ ఇందులో ఇంకా ఇక్కడ కొన్ని ఇచ్చారు. ది డైమెన్షన్స్ ఆర్ అప్రాక్సిమేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది diameter d. okay, and next ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అయితే ది హైట్ ఆఫ్ ది స్టాండర్డ్ హెక్సాగోనల్ నట్ ఈస్ 0.8 decimals. అదే డయామీటర్. ది థ్రెడ్ ఆఫ్ ది బోల్ట్ స్టాండర్డ్ నట్ నాట్ ఫెయిల్ బై షేర్. ఇక్కడ సమ్ అంటే స్టాండర్డ్ నట్ సమ్ డయామీటర్ అనేది ఉంటుంది, అదేంటంటే 0.8 d ఉంటుంది. సో ది హైట్ ఆఫ్ ది నట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిజైన్ డైమెన్షన్స్ అనమాట. డిజైన్ సంబంధించింది అయితే హైట్. ఇక్కడ ఏమడిగారు, ది డైమెన్షన్ ఆఫ్ నట్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నామినల్ డయామీటర్ ఆఫ్ ది నట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డావెల్ పిన్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్. ఇందులో ఏది యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి హెడ్ అండ్ ఫాస్టరింగ్. యాక్చువల్గా ఫాస్టనర్స్ అంటే ఏంటి, సమ్ వాచర్స్, సమ్ నట్స్, సమ్ బోల్ట్స్ అంటే చిన్న చిన్నవి ఉండేవి. అంటే అండ్ రిమైనింగ్ పిన్స్లా యూజ్ చేసేది, ఇవన్నీ కూడా ఫాస్టనర్స్ అనమాట. అంటే కీస్ లాగా సమ్ స్ప్లిట్ పిన్స్, ఇవన్నీ కూడా. ది సింప్లెస్ట్ ఫాస్టనర్ మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ పిన్స్, బోల్ట్స్, స్క్రూస్, ప్యారలల్ కీస్, వన్ రఫ్ కీస్ అండ్ ట్యాపర్ కీస్. యాక్చువల్గా ఫాస్టనర్స్ అంటే ఇవి అనమాట. దే ఆర్ యూజ్డ్ ఫర్ సెక్యూరింగ్ కాంపోనెంట్స్ టుగెదర్, ఫ్లెక్సిబుల్ జాయింట్స్, బేరింగ్స్ అండ్ ట్రాన్స్మిటింగ్ ఫోర్స్. ఎక్కడ యూజ్ చేస్తాం, సెక్యూరింగ్ జాయింట్స్. అంటే ఇప్పుడు సపోజ్ మనం జాయింట్స్ చేసే కాంపోనెంట్స్కి ఫ్లెక్సిబుల్గా ఉండటం కోసం, అలాగే బేరింగ్స్లోను ట్రాన్స్మిటింగ్ ఫోర్సెస్లో మనం యూజ్ చేస్తాం. అలాగే డౌల్ పిన్స్ యూజ్డ్ ఇన్ మిషన్ ఫ్యాబ్రికేషన్స్ ఆర్ మెటల్ సిలిండ్రికల్ ఫాస్టనర్స్. okay, in that parts fixed positions or keep parts aligned. Generally depends on the functions of the parts. One or two dowel pins are sufficient for holding adjacent part. అంటే ఇక్కడ డౌల్ పిన్స్, సపోజ్ మనం చాలా వరకు మనం ఒక స్క్రూ, ఒక నట్ అండ్ బోల్ట్ ఉంది. నట్ అండ్ బోల్ట్కి ఒక నట్కి ఒక బోల్ట్ అనేది
ఫిక్స్ చేస్తాం, అదే బోల్ట్కి నట్ అనేది ఫిక్స్ చేసేటప్పుడు సమ్ ఫాస్ట్నర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ డావెల్ పిన్స్ అనేది ఏంటంటే ఒక హెడెన్ అనమాట. అది మనకి ఆ పిన్స్ అనేవి మనకి కనిపించవు, అంటే కనిపించకుండా ఓన్లీ బోల్ట్ మాత్రమే, ఓన్లీ నట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఆ ఫాస్ట్నర్ అనేది మనకి హెడెన్ అవుతుంది అనమాట. సో డావెల్ పిన్స్ అనేది హెడెన్ ఫాస్టనింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ the included angle of asthma threads. ఇక్కడ ఆస్మా థ్రెడ్స్కి ఎంత యాంగిల్ అనేది ఉండాలి అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ 29 degrees. ఇక్కడ ఏసీఎంఏ థ్రెడ్ అయితే 29 degrees అండ్ బట్రస్ థ్రెడ్ వచ్చేసరికి 45 degrees. ఒక్కోసారి బట్రస్ థ్రెడ్ అనేది అడగొచ్చు క్వశ్చన్, అది ఎంత యాంగిల్ అంటే అది 45 degrees. దీస్ థ్రెడ్స్ అనేది దేనికి, ఒకసారి బట్రస్ థ్రెడ్స్ దేనికి యూజ్ చేస్తారంటే పవర్ ప్రెస్, కార్పెంటరీ వైసెస్, గన్ బ్రీచెస్, రెచెట్స్ ఎట్సెట్రా దాంట్లో యూజ్ చేస్తారు. అండ్ కంకల్ థ్రెడ్స్ అనేది నాట్ ట్రిప్జాయిడల్, అది ట్రిప్జాయిడల్ షేప్లో ఉండదు, కాకపోతే బట్ రౌండ్ షేప్లో కూడా ఉండదు, ట్రిప్జాయిడల్లో ఉండదు అలాగే రౌండ్ షేప్లో కూడా ఉండదు. ఇట్ ఈస్ ఏ లిమిటెడ్ అప్లికేషన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వాల్ స్పిండిల్స్, రైల్వే క్యారేజ్ కప్లింగ్, హోస్ కనెక్షన్స్ అందులో యూజ్ అవుతుంది అనమాట. ఇది నకల్ థ్రెడ్స్. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మనకి థ్రెడ్స్ అనేది ట్రిప్జాయిడల్ థ్రెడ్స్లో ఉంటాయి. ట్రిప్జాయిడల్ థ్రెడ్స్లో అంటే స్క్వేర్ షేప్లో కానీ, అంటే ఇలాగ లేదంటే వి షేప్లో కానీ, ఈ షేప్లో వి థ్రెడ్స్ అనేవి ఉంటాయి. అండ్ డిఫరెంట్ ట్రిప్జాయిడల్ థ్రెడ్స్ ఏంటంటే ఏసీఎంఈ థ్రెడ్స్ అండ్ బట్రస్ థ్రెడ్స్, సా టూత్ థ్రెడ్స్, వార్మ్ థ్రెడ్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ స్క్వేర్ అండ్ ట్రిప్జాయిడల్ థ్రెడ్స్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ థ్రెడ్స్. ఓకే, స్క్వేర్లో కానీ ట్రిప్జాయిడల్గా ఉంటాయి, మోస్ట్లీ యూజ్ చేసుకుంటాం. స్క్వేర్ థ్రెడ్స్ వచ్చేసరికి పర్పెండిక్యులర్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రెసెస్, స్క్రూ జాక్స్, వైస్ హ్యాండిల్స్, క్రాస్లెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ 6H7 hole is to be reamed in a steel workplace. What size of drill will be required? ఇక్కడ ఈ సైజ్ అనేది మనకు ఉంది. అయితే మనకి ఏ సైజ్ డ్రిల్ అనేది మనకు కావాల్సి ఉంటుంది అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది. అండ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అసలు యాక్చువల్గా ఇక్కడ రేమర్ అంటే రేమర్ ఈజ్ ఏ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ యూజ్డ్ టు ఎన్లార్జింగ్ బై ఫినిషింగ్ ప్రీవియస్లీ డ్రిల్డ్ హోల్స్ టు యాక్చువల్ సైజ్. ఓకే, రేమర్ అంటే ఏంటి? మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ అనమాట. అంటే మనం యాక్చువల్గా ఇది ఒక ఐరన్ ప్లేట్ అనుకోండి. ఇక ఐరన్ ప్లేట్కి సమ్ డ్రిల్ అనేది ఫిక్స్ చేస్తాం. ఆ డ్రిల్ ఫిక్స్ చేసేటప్పుడు మనకి ఒక యాక్చువల్ సైజ్ అనేది ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఏ రేమర్ ఈజ్ ఏ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ యూజ్డ్ ఫర్ ఎన్లార్జింగ్ బై ఫినిషింగ్ ప్రీవియస్లీ డ్రిల్డ్ హోల్ టు యాక్యురేట్ సైజెస్. సపోజ్ ఒక డ్రిల్ వేసిన తర్వాత దాన్ని యాక్యురేట్ సైజులో కరెక్ట్గా మనకి ఏ సైజులో కావాలి అనేది యూజ్ చేసేదే రేమర్. ఫర్ రీమింగ్ విత్ ఏ హ్యాండ్ ఆర్ మిషన్. ఇప్పుడు సపోజ్ ఒక వుడెన్ సంబంధించినవి తీసుకుందాం, ఒక తలుపులు కానీ ఒక వుడెన్ తీసుకుందాం. కార్పెంటర్ ఏం చేస్తారంటే ఒక హోల్ అనేది నార్మల్గా మాన్యువల్గా ఫిక్స్ చేస్తారు, ఒక డ్రిల్ వేసి ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత ఈ సైజ్ కన్నా ఎక్కువగా ఉండాలి అంటప్పుడు ఆ రేమర్ అనేది యూజ్ చేసి హోల్ అనేది డ్రిల్ చేస్తూ ఉంటారనమాట. అది హ్యాండ్తో అవ్వచ్చు, మిషన్తో అవ్వచ్చు, అది రేమర్. ద హోల్ డ్రిల్డ్ షుడ్ బి స్మాలర్ దాన్ ది రేమర్ సైజ్. ఓకే, క్యాలిక్యులేట్ ది డ్రిల్ సైజ్ ఆఫ్ ఏ రేమర్. యాక్చువల్గా డ్రిల్ సైజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మీరు నోట్ చేసుకోండి. డ్రిల్ సైజ్ ఈక్వల్స్ టు రేమర్ సైజ్ మైనస్ అండర్ సైజ్ ప్లస్ ఓవర్ సైజ్. ఓకే, ఇక్కడ ఫినిష్డ్ సైజ్ డయామీటర్ ఆఫ్ ది రేమర్, అండర్ సైజ్ అనేది రికమెండెడ్ రిడక్షన్ సైజ్ ఆఫ్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ డ్రిల్ డయామీటర్. అండ్ ఇక్కడ సమ్ డయామీటర్స్ అనేది చూద్దాం. ఇక్కడ డయామీటర్ ఆఫ్ రెడీ రీమ్డ్ హోల్స్, అండర్ సైజ్ ఆఫ్ రఫ్ బోర్డ్ హోల్స్. ఇక్కడ అండర్ 5 కన్నా తక్కువగా ఉంటే ఎంత ఎంఎం రేమ్స్ యూజ్ చేయాలంటే 0.1 to 0.2. అదే 5 to 20 అయితే 0.2 to 0.3. అదే 21 to 50 అయితే 0.3 to 0.5 అండ్ ఓవర్ 50 అయితే 0.5 to 1 mm. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ 6 ఇచ్చారు. అంటే 5 to 20 కాబట్టి 0.2 to 0.3 అనేది మనం మెజర్ చేసుకుంటాం. ఓకే, ఈ డయామీటర్ ఇది అని నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ
ఓవర్ సైజ్ అనేది చూద్దాం. ఓవర్ సైజ్ అంటే ఏంటి? యాక్చువల్గా జనరల్ కన్సిడర్స్ ట్విస్ట్ డ్రిల్ will make a hole larger than the diameter. The oversize of calculation purpose is taken 0.05 mm. ఓకే, ఫర్ ఆల్ డయామీటర్ డ్రిల్స్కి 0.05 mm అనేది కామన్గా మనం తీసుకుంటాం అనమాట. అదేంటంటే అది యూనివర్సల్ సంబంధించింది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఫినిష్డ్ సైజ్ ఎంత ఇచ్చారు? 6 mm ఇచ్చారు. అండర్ సైజ్ యాజ్ పర్ టేబుల్ ఇక్కడ మనం చూసాం కదా. అండర్ సైజ్ ఇక్కడ 6 to అంటే 5 to 10 అంటే 7 ఇచ్చిన 0.2 తీసుకుంటాం. 8 ఇచ్చిన 20 వరకు ఎంత తీసుకున్నా 0.2 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే అండర్ సైజ్ యాజ్ పర్ టేబుల్ 0.2 mm. ఓవర్ సైజ్ ఎంత? ఇక్కడ ఓవర్ సైజ్ ఎంత తీసుకోవాలని చెప్పాను? 0.05 mm ఫర్ ఆల్ డయామీటర్ ఆఫ్ డ్రిల్స్. ఏ డయామీటర్కైనా సరే 0.05 mm ఓవర్ సైజ్ అనేది తీసుకుంటాం. దీన్ని ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేసుకుంటే 5.75 mm అంటే నియర్లీ 5.8 mm అనేది ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, grooves provided on the entire length of the body of twist drill are called. ఓకే, యాక్చువల్గా ఇది ట్విస్ట్ డ్రిల్ అనమాట. ఇది దీని పార్ట్స్ చూద్దాం. ఈ పార్ట్ని షాంక్ అంటారు, ఇది నెక్, ఇది ఫ్లూట్స్, ఇది బాడీ, ఇది కటింగ్ ఎడ్జ్, ఇది బాడీ క్లియరెన్స్, ఇది ల్యాండ్, ఇక్కడ సమ్ లోపల ఉన్న ఎండ్ వ్యూ అనమాట ఇది. సో ఇక్కడ ఏమడిగాడంటే ఈ గ్రూవ్స్ ప్రొవైడెడ్ ఎంటైర్ లెంత్, ఈ లెంత్కి సంబంధించి లెంత్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్, ఈ లెంత్ సంబంధించి ఏది మెయిన్ అంటే ఇక్కడ ఫ్లూట్స్ అనమాట. ఓకే, ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇది లెంత్ ఏ సంబంధించింది ఏంటి? యాక్చువల్లీ బాడీకి ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది ఉన్నది ఏంటి? ఇది బాడీ. ఇది ఈ మధ్యలో ఉన్నది ఫ్లూట్స్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది సమ్ పాయింట్స్ అనేది ఇచ్చారు. నేను ఇక్కడ మీకు ఇది పీడిఎఫ్ అయితే మీకు పెడతాను. సో మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు రిమైనింగ్ టోటల్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్విస్ట్ డ్రిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్. ట్విస్ట్ డ్రిల్ అనేది దేంతో చేస్తారు అంటే ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి హై స్పీడ్ స్టీల్ అనమాట. ఆన్సర్ ఏంటంటే హై స్పీడ్ స్టీల్. ఇక్కడ డ్రిల్లింగ్ ఈజ్ అ ప్రొడక్షన్ ఆఫ్ సిలిండ్రికల్ హోల్స్ ఆఫ్ డిఫైనైట్ డయామీటర్స్ వర్క్ పీసెస్ యూజింగ్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ ఈజ్ కాల్డ్ డ్రిల్. అసలు యాక్చువల్ డ్రిల్ అంటే ఇది. అండ్ వేరియస్ కటింగ్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ డ్రిల్లింగ్ బట్ మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ ఏ ట్విస్ట్ డ్రిల్. ఇక్కడ 2 బేసిక్ టైప్స్ ఉన్నాయి. ట్విస్ట్ డ్రిల్స్ ఆర్ ప్యారలల్ షంక్ అండ్ ట్యాపర్ షంక్. ట్విస్ట్ డ్రిల్స్ ఆర్ అవైలబుల్ బిలో 13 mm సైజ్. ఒక్కోసారి ఎంత సైజ్ కన్నా తక్కువగా ఉంటాయి అని అడుగుతారు. సో 13 mm కన్నా తక్కువగా ఉంటాయి. ఇక్కడ వేరియస్ పార్ట్స్ అనేది ప్రీవియస్గా నేను ఒక ఇది పెట్టాను కదా, అందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వేరియస్ పార్ట్స్ అనేది. సో ఇది హై స్పీడ్ స్టీల్తో ట్విస్ట్ డ్రిల్ అనేది తయారు చేస్తారు. అండ్ మెటీరియల్స్ యూజ్డ్ టు మేక్ డ్రిల్స్ బిట్స్ ఏంటంటే కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. అండ్ హై స్పీడ్ స్టీల్, కోబాల్ స్టీల్, టూల్ స్టీల్ విత్ కార్బిక్ టిప్స్. ఓకే, ఇక్కడ హై స్పీడ్ స్టీల్ మెయిన్లీ ఇచ్చారు కాబట్టి హై స్పీడ్ స్టీల్ అండ్ కార్బన్ స్టీల్తో మ్యాక్సిమం తయారు చేస్తారు బిట్స్ అనేవి. అండ్ రిమైనింగ్ చూద్దాం. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అకర్స్ ఇన్ ది అన్లూబ్రికేటెడ్ జర్నల్ బేరింగ్స్. ఇప్పుడు సపోజ్ మనం బేరింగ్స్ ఉంటాయి, సమ్ లేత్ మెషిన్స్ ఉంటాయి, సమ్ కటింగ్ టూల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండేటప్పటికి మనం లూబ్రికెంట్స్ అన్లూబ్రికెంట్స్ ఉంటాయి. అంటే లూబ్రికెంట్స్ అంటే ఒక ఆయిల్స్ ఉంటాయి. సపోజ్ బేరింగ్స్ ఈజీగా అంటే ఫ్రీలీ మూవ్మెంట్ అవ్వడానికి సమ్ లూబ్రికెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ అన్లూబ్రికెంట్ జార్నల్ బేరింగ్ అంటే లూబ్రికెంట్స్ అనేది యూజ్ చేయకుండా బేరింగ్స్ అనేది ఫ్రీ మూవ్మెంట్ అయ్యేవి ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి డ్రై ఫ్రిక్షన్. ఓకే, ఆన్సర్ డ్రై ఫ్రిక్షన్. ఎందుకనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఈ ఫ్రిక్షన్ అనేది యాక్చువల్గా ఫ్రిక్షన్ అంటే ఏంటి? గ్రిప్పింగ్ అనమాట. సపోజ్ మనం ఒక రోడ్డు ఉంది, ఈ రోడ్లో మనం రోడ్డు ప్లెయిన్గా ఉండేటప్పుడు మనం రొటేషన్ అంటే ఒక సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఈ ఫ్రీలీ మూమెంట్ అనేది ఉంటుంది. అదే రోడ్డు ఫ్రిక్షన్ కరెక్ట్గా లేదనుకోండి, అప్పుడు మనం సైకిల్ ఫ్రిక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇక్కడ ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది ఏంటంటే యాక్చువల్గా మనం రోడ్డు మీద ఒక సిలిండర్ తీసుకున్నాం, ఒక గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు దాన్ని రోలింగ్ చేసేటప్పుడు డౌన్గా అంటే స్లాంట్గా ఉంటే
ఆ ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అదే అప్లో ఉంటే ఆ రోలింగ్ అనేది రివర్స్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ఫోర్స్ అండ్ మోషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన యొక్క ఫ్రిక్షన్ని ఎలా యూస్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, కాన్స్టెంట్. ఇక్కడ నో మోషన్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ ఫ్రిక్షన్ అనేది స్లాంట్గా ఉండేటప్పుడు, ఏ ఫోర్స్ ఉండేటప్పుడు నో మోషన్ అనమాట, ఏ మోషన్ అనేది ఉండదు. అలాగే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఇక్కడ ఫోర్స్ అనేది సమ్ అప్లై చేస్తున్నాం, ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఈ గ్రిప్పింగ్ అనేది ఒకటి ఉన్నా కానీ ఫోర్స్ ఎటువైతే అప్లై చేస్తున్నామో ఆ అప్లైకి తగ్గట్టుగానే ఉంటుంది. అదే రోలింగ్ మోషన్ అయితే సో ఇక్కడ ఇటువైపు మనం ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఈ ఫ్రిక్షన్ అనేది ఏ విధంగా ఉన్నా రోల్ అనేది ఈజీగా అవుతుంది. ఇక్కడ ఏంటంటే అదేవిధంగా ఇక్కడ అన్లూబ్రికేటెడ్ జర్నల్ బేరింగ్స్ అనేది దాని ఫ్రిక్షన్ అనేది డ్రై ఫ్రిక్షన్గా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షన్ అంటే ఇక్కడ స్టేషనరీ సాలిడ్ బాడీ ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. డ్రై ఫ్రిక్షన్ అంటే ఎగ్జిస్టింగ్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ నాట్ లూబ్రికేటెడ్ ఈజ్ నోన్ యాజ్ డ్రై ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎనీ లూబ్రికెంట్స్. ఇక్కడ ప్రీవియస్లీ లూబ్రికెంట్ లేకుండా ఉన్న ఫ్రిక్షన్స్ సంబంధించి బేరింగ్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఇది లూబ్రికెంట్ సంబంధించింది. అంటే లూబ్రికెంట్స్ అంటే ఏంటి, ఆయిల్స్ సమ్ అంటే జారుడు పదార్థాలు అని అంటారు తెలుగులో. ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు, లో ప్రెజర్, స్పెసిఫిక్ హెడ్, స్పెసిఫిక్ గ్రావిటీ, విస్కాసిటీ. యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే ఇక్కడ విస్కాసిటీ అనమాట. ఇక్కడ విస్కాసిటీ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ టు మోషన్. అంటే సపోజ్ మనం ఒక సర్ఫేస్ ప్లెయిన్ సర్ఫేస్ ఉందంటే ప్లెయిన్ సర్ఫేస్ మీద ఒక లూబ్రికెంట్ అనేది అప్లై చేస్తే ఆ యొక్క అప్లై చేసిన దాని మీద మనం ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే ఆ యొక్క విస్కాసిటీ అంటే ఆ ఫ్లూయిడిటీ అనేది విస్కాసిటీ అవుతుంది. అంటే ఫ్రీలీ మూమెంటింగ్ అనమాట. అంటే ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, డైనమిక్ విస్కాసిటీ ఉంది, కైనమెటిక్ విస్కాసిటీ ఉంది. ఇక్కడ యాక్చువల్గా లూబ్రికెంట్ అంటే ఏదో చూద్దాం. లూబ్రికెంట్ ఈజ్ అ సబ్స్టెన్స్ యూజ్డ్ టు రిడ్యూస్ ఫ్రిక్షన్స్ బిట్వీన్ సర్ఫేస్ ఇన్ మ్యూచువల్ కాంటాక్ట్. It will reduce the interlocking for the irregulars and frictions of the surface. The property of reducing frictions is known as lubricity అంటే స్లిప్నెస్ అనమాట. ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద ఒక ఆయిల్ వేసామంటే ఎలా ఉంటుంది, స్లిప్నెస్, దాన్నే లూబ్రిసిటీ అంటారు. ఓకే, ఈజీగా నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ దే క్యాన్ బి గ్రూప్డ్ యాజ్ లిక్విడ్ లూబ్రికెంట్స్, సెమీ లిక్విడ్ లూబ్రికెంట్స్, సాలిడ్ లూబ్రికెంట్స్. ఇక ఒకసారి లిక్విడ్ లూబ్రికెంట్స్ వచ్చేసరికి ఫ్యాటీ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్ అంటే యానిమల్ ఆయిల్స్, టాలో, ఇవన్నీ కూడా లిక్విడ్ లూబ్రికెంట్స్. అదే సెమీ లిక్విడ్ లూబ్రికెంట్స్ అంటే గ్రీజు, కాల్షియం, సోడియం ఇవన్నీ వస్తాయి. అదే సాలిడ్ లూబ్రికెంట్స్ అంటే గ్రాఫైట్, సోప్, స్టోను, టాల్క్, ఫ్రెంచ్ చాక్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా సాలిడ్ లూబ్రికెంట్స్. ఓకే, నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే ఇది హై బాయిలింగ్ పాయింట్ అండ్ లో ఫ్రిడ్జింగ్ పాయింట్. It is a high viscosity index and thermal stability and hydraulic stability and demulsibility and corrosion preventive. ఇది మా ఆయిల్ రాస్తే corrosion అనేది ప్రివెంటివ్గా ఉంటుంది, హై రెసిస్టెన్స్ టు ఆక్సిడేషన్. అండ్ నెక్స్ట్ జనరల్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ డస్ రిక్వైర్స్ కూలెంట్ వైల్ మిషనరీ. ఇప్పుడు మనం ఒక మిషనరీని కట్ చేసేటప్పుడు మనం కూలెంట్స్గా ఒక మెటీరియల్ని యూజ్ చేస్తాం. అదే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ డస్ నాట్ రిక్వైర్ కూలెంట్ వైల్ మిషనింగ్. ఇందులో ఏమిటి అడుగుతున్నారు, అల్యూమినియం, కాపర్, మైల్డ్ స్టీల్, క్యాస్ట్ ఐరన్. అంటే ఒక మెటీరియల్ని కట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక కూలెంట్గా అంటే వాటరో లేకపోతే ఆయిలో లేకపోతే ఏదో ఒకటి యూజ్ చేసి మనం ఒక మెటీరియల్ని ఒక సమ్ లేత్ మిషన్ మీద కట్ చేసేటప్పుడు ఇందులో ఏ మెటీరియల్ మనం కట్ చేసేటప్పుడు ఎటువంటి లూబ్రికెంట్ అంటే ఎటువంటి మెటీరియల్ కూడా ఎటువంటి కూలెంట్ కూడా యూజ్ చేయము అని అడుగుతున్నారు క్వశ్చన్. ఇక్కడ అల్యూమినియమా, కాపరా, మైల్డ్ స్టీలా, క్యాస్ట్ ఐరనా అని. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి యాక్చువల్గా క్యాస్ట్ ఐరన్ అనమాట. క్యాస్ట్ ఐరన్కి ఎటువంటి మెటీరియల్ అంటే కూలెంట్ అనేది యూజ్ చేయమన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కటింగ్ ఫ్లూయిడ్స్ అండ్ కాంపోనెంట్స్ ఆర్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు ఎఫిషియంట్ కటింగ్ వైల్ కటింగ్ ఆపరేషన్స్ టేక్స్ ప్లేస్. ఇక్కడ స్ట్రైట్ మినరల్ ఆయిల్స్ ఇక్కడ సమ్ ఇచ్చారు. దే ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్ లైక్స్ స్ట్రైట్ మినరల్ ఆయిల్స్, కెమికల్ సొల్యూషన్స్, కాంపోనెంట్స్ అండ్ బ్లెండెడ్ ఆయిల్స్, ఫ్యాటీ ఆయిల్స్, సాల్యుబుల్ ఆయిల్స్. అంటే ఈ ఆయిల్స్ మనం యూజ్ చేసి సమ్ మెటీరియల్స్ని సమ్
మెటీరియల్స్ని కట్ చేయాల్సి ఉంటుంది. కానీ క్యాస్ట్ ఐరన్స్కి కట్ చేసేటప్పుడు ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. ది రీజన్ ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ వితౌట్ యూజింగ్ కూలెంట్స్ దట్ ఆర్ గ్రాఫైట్ ఈజ్ ఇన్ ద క్యాస్ట్ ఐరన్ యాక్ట్స్ యాజ్ ఏ లూబ్రికెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. క్యాస్ట్ ఐరన్లో తనకు తానుగా ఒక సెల్ఫ్ లూబ్రికెంట్గా అది ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. సో అందువలన క్యాస్ట్ ఐరన్కి మనం కూలెంట్స్ అంటే యూజ్ చేయని అవసరం లేదు. Machining of some materials like grey cast iron becomes inconvenient or difficult of any cutting fluid is employed in liquid form. In such a case, only air blasts recommendations of coolants and cleanings. Okay. And next question. ఇక్కడ ఇచ్చారు కొన్ని ఇచ్చారు. అల్యూమినియంకి ఎలా ఏ ఆయిల్ యూజ్ చేయాలి, ఎలా డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అల్యూమినియంకి వచ్చేసరికి సాల్యుబుల్ ఆయిల్ అంటే డ్రిల్లింగ్ చేసేటప్పుడు సాల్యుబుల్ ఆయిల్ కిరోసిన్ అండ్ లార్డ్ ఆయిల్. అదే టర్నింగ్ చేసేటప్పుడు సాల్యుబుల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం. అదే బ్రాస్కి అయితే డ్రై సాల్యుబుల్ ఆయిల్, మినరల్ ఆయిల్, లార్డ్ ఆయిల్, ఇది సాల్యుబుల్ ఆయిల్ టర్నింగ్కి. అదే బ్రాంజ్కి అయితే డ్రై సాల్యుబుల్ ఆయిల్, మినరల్ ఆయిల్, లార్డ్ ఆయిల్, ఇది సాల్యుబుల్ ఆయిల్ టర్నింగ్కి. అండ్ నెక్స్ట్ కాపర్కి అయితే డ్రై సాల్యుబుల్ ఆయిల్, మినరల్, లార్డ్ ఆయిల్, ఇది అన్నిటికీ సాల్యుబుల్ ఆయిల్ యూజ్ చేస్తాం. అదే స్టీల్ అలాయ్స్కి అయితే సాల్యుబుల్ ఆయిల్, సల్ఫైజ్డ్ ఆయిల్, మినరల్, లార్డ్ ఆయిల్. అదే జనరల్ పర్పస్ స్టీల్కి వచ్చేసరికి సాల్యుబుల్ ఆయిల్, సల్ఫైజ్డ్ ఆయిల్, లార్డ్ ఆయిల్, మినరల్, లార్డ్ ఆయిల్. ఇది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఇస్రో పేపర్లో ఈ బిట్ అనేది డెఫినెట్గా పడుతుంది. ఒక్కోసారి బ్రాస్ అడగొచ్చు, బ్రాంజ్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. అండ్ నెక్స్ట్ ద పాయింట్ యాంగిల్ ఆఫ్ స్క్రబ్బర్ ఈజ్. స్క్రైబర్స్ ఎంత యాంగిల్ ఉంటే మనం ఈజీగా స్క్రబ్ చేయడానికి అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 12 degrees to 15 degrees. ఓకే, ఇది ఎందుకనేది మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్క్రైబర్స్ ఆర్ యూజ్డ్ మెటల్ వర్కింగ్ ఫర్ మార్క్ లైన్స్ ఆన్ వర్క్ పీసెస్ ప్రియర్ మ్యానుఫ్యాక్చరింగ్. మెయిన్లీ tapered on fine point scriber tips. Thinner, more accurate scribe lines also favor scribbing very close lines. ఇక్కడ 12 to 15 degrees మోర్ సూటబుల్ అనమాట. సపోజ్ ఒక పాయింటింగ్ మెటీరియల్ మనం యూజ్ చేయాలంటే ఒక యాంగిల్ అనేది 12 to 15 degrees అనేది ఉండాలి, పాయింటింగ్ యాంగిల్ అనేది. అండ్ నెక్స్ట్ క్లియరెన్స్ బిట్వీన్ ది క్లియరెన్స్ బిట్వీన్ ది మెట్టింగ్ పార్ట్స్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ఫీలర్ గేజెస్. ఓకే, క్లియరెన్స్ బిట్వీన్ ఇదేంటంటే ఫీలర్ గేజెస్. ఇక్కడ ఫీలర్ గేజెస్ అనేది టూల్ యూజ్డ్ టు మెజరింగ్ గ్యాప్ విత్స్. ఫీలర్ గేజెస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ టు మెజర్స్ క్లియరెన్స్ బిట్వీన్ టూ పార్ట్స్. ది కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్మాల్ లెంత్స్ అండ్ స్టీల్ డిఫరెంట్ థిక్నెసెస్ అండ్ మెజరింగ్ మార్క్స్ విచ్ ఈచ్ పీసెస్. చూసారు కదా, 0.3 to 1 mm, 0.5 mm, 0.10, 0. ఇది ఫిల్లర్ గేజెస్ అనమాట. ఇది మెజరింగ్ ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇది ఫిల్లర్ గేజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏ బ్లాక్ లెవెల్ కెన్ బి యూజ్డ్ ఫర్ చెకింగ్. ఆన్సర్ వచ్చేసరికి వర్టికల్ అండ్ హారిజాంటల్ అలైన్మెంట్స్. ఓకే, బ్లాక్ లెవెల్స్ అనేది ఎలా చెక్ చేస్తారంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ అలైన్మెంట్స్ బట్టి చెక్ చేస్తారు. ఏ లెవెల్ ఇక్కడ ఏ డివైస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ హారిజాంటల్ ప్లేన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ గ్లాస్ ట్యూబ్స్ containing a liquid in air bubbles, the tube sealed in fixed horizontal in block. ఇక్కడ for vertical and horizontal elements block levels tools are used. ఇక్కడ ఏంటంటే device can level surface when bubbles is middle of the glass tubes and the level sends to proportional to the radius of the curvature of the glass. For horizontal alignment the spirit level tools are used. Okay, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ పైరోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. పైరోమీటర్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే హై టెంపరేచర్ ఈజ్ యూజ్డ్ టు హై టెంపరేచర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైరోమీటర్ ఇట్ ఇస్ ఎ హై టెంపరేచర్, ఇట్ ఇస్ ఎ ఫర్నెస్. మోస్ట్లీ పైరోమీటర్స్ వర్క్ బై మెజరింగ్ రేడియేషన్స్ ఫ్రమ్ ది బాడీ. అండ్ రేడియేషన్ డివైస్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్ నాట్ హ్యావింగ్ టచ్ ది మెటీరియల్ బీయింగ్ మెజర్డ్. అండ్ radiation pyrometers are used to measure temperature of red hot metals up to 3000 degrees centigrade. బాగా గుర్తుపెట్టుకోండి, రేడియేషన్ పైరోమీటర్ అనేది ఎంతవరకు మెజర్ ఎన్ని డిగ్రీస్ సెల్సియస్ వరకు
మెజర్ చేస్తుంది అని అడుగుతారు. ఒకసారి టెంపరేచర్ అనేది 3000 degrees Celsius అప్ టు. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్, అల్యూమినియం ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఇంజనీరింగ్ వర్క్ బికాజ్ అల్యూమినియం అనేది ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఫామ్, కాకపోతే ఇంజనీరింగ్ వర్క్స్లో దీన్ని యూజ్ చేయాలంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్, ఇట్స్ ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్. యాక్చువల్గా దీని స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది. అకౌంటెడ్ ఇన్హెరిటెడ్ వీక్నెస్, ఇట్స్ నాట్ యూజ్ టు ప్యూరెస్ట్ ఫామ్. ఓకే, కలర్ అండ్ లైట్, ఇది ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటుంది. వెరీ హై రెసిస్టెన్స్, అల్యూమినియం అనేది ఎక్కువ రెసిస్టెన్స్. అండ్ బాడీ అండ్ కిచెన్ వేర్ సంబంధించి కొన్నిటిలో యూజ్ చేస్తారు. అండ్ సిలికాన్, మ్యాగ్నీస్, కాపర్ అండ్ ఐరన్ యూజువల్లీ అల్యూమినియం అలాయ్ అనమాట అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ మెటల్ ఈజ్ నెససరీ టు ప్రొడ్యూస్ సర్టెన్ డిజైర్డ్ ప్రాపర్టీస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లో చూసుకోండి. అండ్ galvanized iron sheets ఆర్ కోటెడ్ విత్ జింక్ అనమాట. ఆన్సర్ ఏంటంటే జింక్. ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. జింక్ వెల్స్ ఆర్ వెరీ స్లో రేట్, సో కోటింగ్ జనరలీ హ్యాస్ ఏ లాంగ్ లైఫ్. జింక్ హ్యాస్ ఏ గ్రేటర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఐరన్ and hence provide cathodic protections to the steel. And hardness of the slip gauge should be ఎంత ఉండాలి అంటే 64 HRC ఉండాలి. హార్డ్నెస్ ఆఫ్ ది స్లిప్ గేజ్ అనేది ఇక్కడ యాక్చువల్గా ది హార్డ్నెస్ ఆఫ్ ది స్లిప్ గేజ్ షుడ్ బి మోర్ దాన్ 63 HRC. ఒక్కోసారి 63 అని అడుగుతాడు, 63 కూడా ఇవ్వచ్చు. ది క్రాస్ సెక్షన్ సైజ్ ఆఫ్ ది స్లిప్ గేజ్ ఈస్ 32 into 9 mm, మీన్స్ 9 mm width and 30 to 35 mm long cross section. Pig iron is impure form of iron. Pig iron అంటే impure form of iron అనమాట. ఇది ప్యూర్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఆఫ్ స్మెల్టింగ్ ఐరన్ ఓర్. ఇక్కడ ఇక్కడ ఇవ్వటం జరిగింది. పిగ్ ఐరన్ హ్యాస్ వెరీ హై కార్బన్ కంటెంట్, టిపికల్లీ 3.5 to 4.5% impure form of the iron, and wrought iron is the purest form of iron. It is an iron alloy, very low carbon, less than 0.08 mm. It contains cast iron is 2.1 to 4%. ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. What should be the nominal pitch of hacksaw blade for cutting soft materials? ఇక్కడ హ్యాక్సా బ్లేడ్ ఉంది, ఇది టూల్ పిచ్ అనమాట. ఇది డైరెక్షన్ టు కట్. ఇది సపోజ్ ఈ పిచ్ అయితే ఇలా ఈ విధంగా మనం కట్ చేస్తాం కదా. ఇక్కడ ఎంత పిచ్ అనేది అడుగుతున్నారు. నార్మల్గా ఏంటంటే 1.8 mm. ఓకే, హ్యాక్సా బ్లేడ్ ఇట్ ఇస్ నామినల్ పిచ్ ఎంత 1.8 mm అనమాట. ఇక్కడ హ్యాక్సా ఫ్రేమ్ సంబంధించింది ఇక్కడ ఇవ్వటం జరిగింది. హ్యాక్సా బ్లేడ్స్ ఆర్ స్పెసిఫై లెంత్, పిచ్ అండ్ టైప్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ ఫర్ టూల్ స్టీల్, హై కార్బన్, హై స్పీడ్ స్టీల్ ఎట్సెట్రా వీటికి 1.4 mm పిచ్ బ్లేడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఫర్ యాంగిల్ ఐరన్, బ్రాస్ ట్యూబింగ్, కాపర్, ఐరన్ పైప్స్ 1 mm పిచ్ బ్లేడ్ యూజ్ చేస్తాం. ఫర్ కండక్టింగ్ అండ్ అనదర్ థిన్ ట్యూబింగ్ స్టీల్ షీట్ మెటల్ వర్క్స్ అయితే 0.8 mm పిచ్ బ్లేడ్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ ఫిట్ ఇన్ విచ్ ది ఫీమేల్ పార్ట్ ఈజ్ ఫిటెడ్ వెన్ మేల్ పార్ట్ ఈజ్ హాట్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ సింకేజ్ ఫిట్ అనమాట. ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైమెన్షన్స్ షోస్ ది లార్జెస్ట్ టాలరెన్స్? ఇందులో లార్జెస్ట్ టాలరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. లార్జెస్ట్ టాలరెన్స్ వచ్చేసరికి 40 పవర్ ఆఫ్ ప్లస్ 0.05 మైనస్ 0.08. ఎందుకనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. సో మీరు పీడిఎఫ్లో చూడండి. అండ్ నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ డిఫెక్టెడ్ ఈజ్ కాజ్డ్ హయ్యర్ దాన్ ది రికమెండెడ్ కరెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్? అండర్కట్.
Okay, undercut if it appears grooves the parent metal directly along the edges of the weld. And next, identify the standard form of pipe thread from the given options. Pipe thread from the given options, it is a BSP. ఇక్కడ BSW అంటే బ్రిటిష్ స్టాండర్డ్ వెట్ వర్త్ థ్రెడ్, BSF అంటే బ్రిటిష్ స్టాండర్డ్ ఫైన్ థ్రెడ్, BSP అంటే బ్రిటిష్ స్టాండర్డ్ పైప్ థ్రెడ్, BA అంటే బ్రిటిష్ అసోసియేటెడ్ థ్రెడ్స్. ఇది ఆప్షన్స్. ఇక్కడ దీని యొక్క అప్లికేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ గ్రైండింగ్ ఫ్లూయిడ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు వాష్ అవే చిప్స్. గ్రైండింగ్ ఫ్లూయిడ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు వాష్ అవే చిప్స్. ఇక్కడ మెకానికల్ లూబ్రికెంట్స్, కెమోఫిజికల్ లూబ్రికెంట్స్, కూలింగ్ ఆఫ్ ది కాంటాక్ట్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హై స్పీడ్ స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్. హై స్పీడ్ స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ 18% టంగ్స్టన్ అండ్ 4% క్రోమియం అండ్ 2% వానడియం. ఇది హై స్పీడ్ స్టీల్ యొక్క అలాయింగ్ మెటీరియల్ ఇది. సో టోటల్గా ఇస్రోకి సంబంధించి యాక్చువల్గా 75 బిట్స్ అనేది పెడుతూ ఉంటారు. నేను ప్రెజెంట్ అయితే 25 బిట్స్ అనేది పార్ట్ 1 కింద ఈ వీడియో అయితే చేయటం జరిగింది. మీకు అందరికీ ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ పార్ట్ అనేది మీ యొక్క ఉపయోగం ఎంతమందికి ఉంటుందో చూసి నేను దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ అనేది చేయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.